మొన్న మీకు ఒక పలస చూపెట్టాను కదండి, ఇంజిన్ అయితే పట్టేసిందని. ఆ ఇంజిన్ అయితే ఫుల్ ఇంజిన్ అయితే ఇప్పాలండి. ఇది ఫుల్ ఇంజిన్ ఇప్పడానికి అయితే మనం ఇప్పుతున్నాం అనమాట. ఫుల్ ఇంజిన్ ఏ విధంగా ఇప్పుకోవాలో చూడండి. పై క్యాప్ ఇప్పుకున్న తర్వాత సైలెన్సర్ తీసుకోవాలి. ఫస్ట్ సైలెన్సర్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే ప్లగ్ క్యాప్ ఇప్పుకొని ప్లగ్ అయితే ఇప్పుకోవాలి. ముందు ప్లగ్ ఇప్పిన తర్వాత కింద చిన్న ఎల్లంకి ఉంటుందండి, కొన్ని వాటికి ఉంటాయి చూడండి. ఎల్లంకి ఇప్పుకోవాలి. ఎల్లంకితో ఇప్పుకున్న తర్వాత ఆ బోల్ట్ని కిందకైతే బోల్ట్ తీసుకోవాలి. అలా సగం తీసినా సరే ఈ విధంగా వస్తుందండి, రాదు. లోపల క్లిప్ అయితే అడ్డేస్తుంది అనమాట. అడ్డేసిన తర్వాత పూర్తిగా తీసుకోవాలండి ఎల్లంకి బోల్ట్. చూడండి, ఇలా పూర్తిగా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే గొట్టం అయితే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, దీనికి అయితే హెడ్ అయితే ఓపెన్ చేసింది. ఈ హెడ్ అయితే ఎందుకు పనికిరాదండి, ఎందుకంటే హెడ్ మొత్తం వ్యాల్స్ తిరిగిపోయి వ్యాల్స్ మొత్తం కొట్టేసి అనమాట తెలుస్తాయి. ట్రైనింగ్ చేయించుకోవడానికి కూడా అవుతుంది, ఏమవుతుంది కౌంటరింగ్ కూడా అవుతుంది. ఇది కూడా చూడండి, కంటింగ్ కూడా ఏ విధంగా అయిపోయిందో చూడండి. కంటింగ్ కూడా సేమ్, ఇంకా కంటింగ్ రాడ్ తిరిగిపోయింది. పిస్టన్ అయితే అందులోకి వెళ్ళిపోయి మొత్తం రుబ్బేసి అనమాట. వీల్స్ మొత్తం అన్నీ రుబ్బేసిన తర్వాత దీనికైతే మొత్తం రుబ్బేసిన తర్వాత సిలిండర్ కూడా పగిలిపోయింది అనమాట. సిలిండర్ పగిలిపోయి ఉందన్నమాట. ఇది సిలిండర్ పగిలిపోయి పిస్టన్ అయితే గుండ అయిపోయి కింద క్రాంక్లోకి వెళ్ళిపోయి క్రాంక్ అయితే మొత్తం ఇరిగిపోయిందండి. క్రాంక్ రాడ్ కూడా మొత్తం ఇరిగిపోయి వీల్స్లోకి అయితే వెళ్ళిపోయాయి. గుండం తిరిగిపోయి మొత్తం రుబ్బేసింది. హెడ్ కూడా అయితే ఏం పని చేయదండి. హెడ్ అయితే కొత్త అయితే మార్చుకోవాలి, లేకపోతే సెకండ్స్ అయితే మార్చుకోవాలన్నమాట. మీకు అంత బడ్జెట్ లేకపోతే ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఇదైతే బోర్ అయితే చేయించిందంట. ముందు ఎక్కడో చేయించారండి. అదైతే టైమింగ్ రాంగ్ వల్ల దేనివల్ల సంథింగ్ ఇలాగైంది. ఇలాగైన తర్వాత నాకు కస్టమర్ అయితే నాకు తీసుకొచ్చారు. దీన్ని అయితే వేల్ లాకులు అంటే ఇవి వేల్ లాకులు కూడా చూడండి. వేల్ లాకులు జాగ్రత్త పెట్టుకోవాలి, చూసుకోండి తిప్పేటప్పుడు. ఇంకైతే ఇప్పుడు చూడండి, దీనికైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఒక దానికి వేల్ ఉంది, ఇంకో దానికి వేల్ లేదు. పెద్ద వేల్ అయితే ఉంది, చిన్న వేల్ అయితే లేదు. అది చిన్న వేల్ అయితే ఇరిగిపోయి మొత్తం కిందకైతే వెళ్ళిపోయిన తర్వాత మొత్తం రుబ్బేసింది అనమాట. క్రాంక్ దగ్గర మొత్తం రుబ్బేసిన తర్వాత మనం ఇప్పుడైతే ఇంతలా ఇది అయిందండి. నెక్స్ట్ ఈ వేల్ అయితే ఓపెన్ చేయాలి. వేల్ ఓపెన్ చేయడం మళ్ళీ నేనైతే ప్లగ్ గొట్టం ఉంటుంది కదండి, ప్లగ్ గొట్టం తెచ్చుకొని దానికి చిన్న గొడ్డ పెట్టుకొని సుత్తితో కొడితే వేళ్ళాకులు పైకి ఎగరకుండా ఉంటాయండి. అందుకని చెప్పి ప్రయత్నించాం. చూడండి, ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ వేల అయితే బాగుంది. చూడండి, ఈ వేల అయితే బాగుంది, ఆ వేల అయితే ఇరిగిపోయి ఉంది. నెక్స్ట్ ఈ హెడ్ అయితే పనిచేయదండి. హెడ్ కూడా చాలా క్రాక్ ఇచ్చింది. చూడండి, చూశారు కదా, మొత్తం క్రాక్ అయితే ఇచ్చింది. సిలిండర్ కూడా ఏం పనిచేయదు, సిలిండర్ కూడా మొత్తం ఇరిగిపోయింది. దీనికైతే ఇంత ఘోరంగా ఉండడం అంటే ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడైతే ఇంజను ఇలాంటి ఘోరమైన ఇంజన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. చూశారు కదా ఎంత ఘోరంగా ఉంది ఇది. అంటే ఆయిల్ లేకుండా కాదు, జస్ట్ టైమింగ్ రాంగ్ వల్ల వాల్వ్స్ టైట్ అయిపోయి ఇరిగిపోయి కింద నుంచి పిస్టన్ మొత్తం తగిలేసి క్రాంక్ అయితే దెబ్బతిన్నదండి. క్రాంక్ కూడా ఇరిగిపోయింది. పిస్టన్ కింద పడడం వల్ల క్రాంక్ అయితే కూడా పట్టణ ఇరిగిపోయిందండి. చూశారు కదా, ఇది క్రాంక్ రాడ్ అసలు ఏమీ లేదు. ఆ పైన మొత్తం అంతా కిందకైతే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే ఫుల్ ఇంజిన్ అయితే ఓపెన్ చేశాను. కనెక్టింగ్ కూడా తీయాలి కదండి. కనెక్టింగ్ చేసిన తర్వాత ఫుల్ ఇంజిన్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత క్రాంక్ రాడ్ చూడండి, క్రాంక్ రాడ్, ఈ రాడ్ అయితే చూసారు కదా, మొత్తం ఫుల్ ఇంజిన్ అయితే ఇప్పుతున్నాను అనమాట. ఫుల్ ఇంజిన్ ఇప్పుకోవాలి. వీల్స్ కూడా క్రాంక్ రాడ్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసామండి. ఓపెన్ చేసి చూడండి అంతా, ఈ చెక్క అయితే కూడా పనిచేయదు, అసలు చెక్క ఏమైతే పనిచేయదు. ఉన్నాయండి చూడండి, కనెక్టింగ్ అయితే రాడ్ ఇరిగిపోయి మధ్యలో ఉండిపోయిందండి. చూడండి, కనెక్టింగ్ రాడ్కి ఇంత ఘోరంగా తయారైంది ఇంజిన్ అయితే. ఇది ఫస్ట్ టైం ఉంది ఇలాంటి ఇంజిన్ చూడడం. ఇంతగా ఇదైపోవడం అయితే మేము ఫస్ట్ టైము. చూడండి ఏ విధంగా అయిపోయింది క్రాంక్ మొత్తం. ఫుల్ ఇంజిన్ ఇదైతే చేయడానికి అయితే చాలా డబ్బులు అయితే అయిపోతాయండి. చెక్కలు కూడా పనిచేయవు. ఈ విధంగా ఉంటుంది.